ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో జస్ట్ వచ్చినది ఒకే మూవీ. కానీ ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో అప్‌కమింగ్ మూవీస్‌కి మొత్తం ఇండియన్ ఆడియన్సే కాదు, వెస్టర్న్ ఆడియన్స్ కూడా ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసినదే. ఎందుకంటే ఆ ఫస్ట్ మూవీ 'హనుమాన్'తో ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే అందరికీ తెలిసిందే, ప్రశాంత్ వర్మ మన ఇండియన్ గాడ్స్ నుంచి ఇన్స్పిరేషన్‌గా సూపర్ హీరో క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు మన ప్రశాంత్ వర్మ సప్త చిరంజీవుల నుంచి సూపర్ హీరో క్యారెక్టర్స్ని క్రియేట్ చేశారు. ఆల్రెడీ మనం హనుమాన్ మూవీలో హనుమంతుల వారి గురించి, విభీషణుని గురించి మనం చూసాం. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఏ సప్త చిరంజీవుల్ని లో నుంచి ప్రశాంత్ వర్మ సూపర్ హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. నెంబర్ 1, అశ్వత్థామ. అశ్వత్థామ పుడుతూనే తన ఫోర్ హెడ్ మీద ఒకటి క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్ అశ్వత్థామ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దేని నుంచి? హంగర్ నుంచి, దప్పిక, ఓల్డ్ ఏజ్, ఎన్నెన్నో రోగాలు, వెపన్స్ నుంచి ఆ అశ్వత్థామని ఆ మనీ ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే మహాభారతం యుద్ధం జరిగేటప్పుడు అశ్వత్థామ ఒక గర్భంలో ఉన్న ఒక చిన్న పిల్లని, ఉత్తర అనే ఒక పిల్లని బ్రహ్మాస్త్రతో చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపి అశ్వత్థామ దగ్గరున్న ఆ మనీని, తన ఫోర్ హెడ్ని క్రష్ చేసేస్తాడు. అంటే నలిపేసి ఒక శాపం ఇస్తారు. కలియుగం ఉండే వరకు నువ్వు బతుకుతావు, ఇప్పుడు క్రష్ చేసినప్పుడు వచ్చిన ఆ గాయాలతోనే నువ్వు లైఫ్ లాంగ్ ఇలానే బతుకుతావు, ఫారెస్ట్ అడవిల్లో తిరుక్కుంటూ నువ్వు కలియుగం అయిపోయే వరకు నువ్వు బతుకుతావు అని ఒక శాపం అయితే ఇచ్చింటాడు శ్రీకృష్ణుల వారు అశ్వత్థామకి. చూద్దాం ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ క్యారెక్టర్ని ఇన్స్పైర్ చేసుకొని రాస్తారో, లేకపోతే ఆ క్రిస్టల్ నుంచి ఏమైనా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో క్యారెక్టర్ని డిజైన్ చేస్తాడో చూద్దాం అప్కమింగ్ మూవీస్ ఎలా ఉంటాయో. అండ్ నెంబర్ 2 వచ్చి పరశురాముడు. పరశురాముడు వాళ్ళ నాన్నని కర్తవీర అర్జున అనే ఒక రాజు చంపేసింటాడు. దానితో దుఃఖించిన వాళ్ళమ్మ కోపంతో పరశురాముడికి ఇలా చెప్తుంది, ఇలాంటి రాజులు ఎక్కడ ఉన్నా కానీ ఈ ప్రపంచంలో వాళ్ళని వెతికి వెంటాడి చంపేయని. తల్లికిచ్చిన మాట ప్రకారం పరశురాముడు 21 సార్లు అంటే 21 టైమ్స్ ఈ ప్రపంచాన్ని తిరిగి అలాంటి రాజుల్ని ఎక్కడున్నా వెతికి చంపేశాడు. అయితే పరశురాముడు ఇమ్మొట్టలు ఎలా అయ్యాడంటే, మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో పుట్టే కలికికి మన పరశురాముడు గురువుగా ఉంటాడు. అలాగే ఆ కలికికి యుద్ధ విద్యలు నేర్పిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా పరశురాముని సప్త చిరంజీవిలో ఒకరు అని అంటాం. అండ్ నెక్స్ట్ సూపర్ హీరో వచ్చి వేదవ్యాసుడు. ఇతను సప్త చిరంజీవి ఎలా అయ్యాడంటే, తనకున్న విజ్డమ్ అండ్ నాలెడ్జ్తో ఇతను సప్త చిరంజీవిలో ఒకడు ఉన్నాడు. అండ్ మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, వేదవ్యాసుడు కలియుగంలో పుట్టే కలికికి గురువుగా ఉండబోతున్నాడు. ఎలా అంటే వేదాలు, వ్యాసంగాలు ఆ కలికికి నేర్పిస్తాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఏమన్నా ఈ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో తీసుకొస్తే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఈ వేదవ్యాసుడు అనే క్యారెక్టర్ ఈ యూనివర్స్లో వచ్చే సూపర్ హీరోస్ అందరికీ గురువుగా ఉండబోతున్నాడని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్తో కింద కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ నెక్స్ట్ సప్త చిరంజీవి వచ్చి కృపాచార్యుడు. ఇతను కౌరవులకి, పాండవులకి ఆది గురువు. ఇతను మహాభారతం సమయంలో కౌరవుల సైడ్ యుద్ధం చేశాడు. ఒకేసారి 60,000 మందిని చంపేశాడు. కానీ ఇతను ఎప్పుడు సత్యం, నీతి అండ్ ధర్మాన్ని వదలలేదు. తనకున్న మంచి గుణానికి కృష్ణుడు మెచ్చి తనకి ఒక వరం ఇచ్చాడు. సప్త చిరంజీవిగా బతుకుతావు, కలియుగం ఉండే పాటు నువ్వు ఈ భూమి మీద ఉంటావు అనే ఒక వరం వచ్చింది కృపాచార్యుడికి కూడా. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి మహాబలి ఆర్ బలి చక్రవర్తి. ఇతను అసురులకి రాజు అండ్ కేరళ స్టేట్లో పుట్టాడు. ఇతను అసురులకి రాజు అయినా కానీ విష్ణుదేవుడికి ఒక గొప్ప భక్తుడు. ఇతను ఒకసారి దేవతల మీద యుద్ధంలో ఓడిపోయాడు. అప్పుడు అసురులకి కులగురువు అయిన శుక్లాచార్యుడితో కలిసి విశ్వజిత్ అనే యాగం చేసి ఆ యాగంతో కొన్ని వెపన్స్ అయితే సంపాదించాడు. ఆ వెపన్స్తో దేవతల మీద యుద్ధం గెలిచి దేవత లోకాన్ని ఆక్రమిస్తాడు. అప్పుడు దేవతలందరూ విష్ణుదేవుడి దగ్గర పోయి ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుదేవుడు వామన అవతారంలో వచ్చి బలి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. బలి చక్రవర్తి ఆ సమయంలో అశ్వమేధ యాగం చేస్తాడు. అప్పుడు వామన ఇది బలి చక్రవర్తి ఇది కోరిక కోరుతాడు. తను యాగం చేయడానికి నాకు 3 అడుగుల జాగా కావాలి, అంటే ల్యాండ్ కావాలి, నువ్వు నాకు ఇస్తావా అని.
అప్పుడు బలి చక్రవర్తి వామన కోరిక నేను నెరవేరుస్తానని అప్పుడు వామన ఒక అడుగు భూమి మీద పెట్టి 2వ అడుగు స్వర్గలోకంలో పెడతాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అంటాడు. అప్పుడు అసురులకి కులగురువైన శుక్రాచార్యుడు గ్రహిస్తాడు ఈ వామన అవతారంలో వచ్చినది విష్ణు అని. అప్పుడు బలి చక్రవర్తి హెచ్చరిస్తాడు, ఇతను వామన కాదు విష్ణుదేవుడు. అప్పుడు మన బలి చక్రవర్తికి విష్ణుదేవుడు అంటే విపరీతమైన భక్తి. అప్పుడు ఇది బలి చక్రవర్తి వామనకు అడుగుతాడు, నీ 3వ అడుగు నా కాళ్ళ మీద నా కాళ్ళ మీద పెట్టు అని చెప్తాడు. ఎప్పుడైతే వామన ఆ 3వ అడుగు బలి చక్రవర్తి మీద పెడతాడో అప్పుడు వెంటనే బలి చక్రవర్తి పాతాళంలోకి పడిపోతాడు అండ్ పాతాళ లోకాన్ని ఏలుతాడు. మహాబలి బలి చక్రవర్తికి ఉన్న భక్తిని మెచ్చి విష్ణుదేవుడు ఒక వరం ఇస్తాడు. నువ్వు సంవత్సరంలో ఒకరోజు భూమిపైకి వచ్చి అప్పుడు నీ కింగ్డమ్ని నీ విజ్డమ్ని చూసి ఆనందిస్తావని ఒక వరం ఇస్తాడు. ఇప్పటికీ కేరళ ప్రజలు నమ్ముతాడు ఈ మహాబలి భూమి మీదకి వచ్చి తన రాజ్యాన్ని చూస్తాడు అని. ఆ రోజు కేరళలో ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. అండ్ ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరోని కూడా ఈ సినిమాటిక్ యూనివర్స్లో తెస్తాను అని చెప్పాడు. ఆ లేడీ ఓరియంటెడ్ సినిమాటిక్ యూనివర్స్ ఎలా ఉండిపోతుందో అని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మీరు ఇప్పుడు నన్ను అడగొచ్చు, ఇన్ని చెప్పావు కానీ నెక్స్ట్ రాబోయే సినిమాటిక్ యూనివర్స్లో నెక్స్ట్ రాబోయే మూవీ అధీరా గురించి ఎందుకు చెప్పలేదని. అధీరా గురించి నేను ఎప్పుడో 2 వీడియోస్ చేశా, అవి ఎండ్ కార్డ్లో ఇస్తా. అవి చూసి అవి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.